మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దిన వాక్య భాగము నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. మోషే ఈ వాక్యము ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుండి తరలి తీసుకొని వచ్చి మార్గములో ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. వీరు పారిపోతున్నారు అని ఐగుప్తీయులు వీరిని తరమడానికి సైన్యాన్ని, రథాలను తీసుకొని వీళ్ళని వెంటాడుతూ ఉన్నప్పుడు ఎదురేమో ఎర్ర సముద్రం వచ్చింది, వెనకేమో ఫరో సైన్యం తరుముతూ వస్తుంది. అది చూచారు ఇజ్రాయేలీలు. అది చూచి అప్పటి వరకు దేవుడు అద్భుతాలు చేశారు వారి మధ్య. ఐగుప్తీయులకు 10 తెగుళ్లను రప్పించారు. వాళ్ళు ఎంతో నష్టపోవడం చూశారు, ఎంతో వీరు కాపాడబడటం చూశారు. కానీ కొద్ది శ్రమ కలిగేటప్పటికి ఇంకా మేము ఇక్కడ చనిపోతున్నాము, ఈ అరణ్యంలో మాకు మా ఐగుప్తులో సమాధులు లేవని మా ఈ అరణ్యంలో తీసుకుని వచ్చావా మమ్మల్ని చంపడానికి అనేసి ఆ మోషే మీద సణుగుతూ ఉన్నారు. దేవుని యొక్క మహిమను అక్కడ క్షణమాత్రం మర్చిపోయారు వారు. మర్చిపోతే మోషే అంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు, మీరు ఊరకు నిల్చుండి చూడుడి అంటున్నాడు. చూసారా మన దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడో. మనకేదైనా శోధన వచ్చినప్పుడు, మనకేదైనా ఆపద వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం కంగారు పడిపోకూడదు. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం, ఏదైనా వ్యాధులు కలిగినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం, అవి చేయకూడదని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. భయపడకుడి అని అంటున్నాడు మోషే. ఇజ్రాయేలీలకు తెలియచేస్తున్నాడు, భయపడకుడి, నేడు ఊరకుండి నిలిచుండి చూడుడి, యెహోవా కలుగు చేసే రక్షణను ఊరక నిలిచుండి చూడుడి అంటున్నాడు. మీ పక్షాన దేవుడు యుద్ధం చేయును అంటున్నాడు. మోషే కూడా ఎంతగా దేవుడిని ఆధారం చేసుకున్నాడు, ఎంతగా నిశ్చింతగా వారికి చెప్తున్నాడో మోషే హృదయాన్ని కూడా ఎరిగి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు మోషేని సముద్రం వైపు నీ కర్ర చాపు అన్నప్పుడు సముద్రము 2 పాయలుగా విడిపోయింది. వీరు చూస్తూనే ఉన్నారు, 2 పాయలుగా విడిపోయింది. ఆరిన నెలని వీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆరింది కదా అనేసి వెనకాల ఐగుప్తీయులు కూడా సముద్రంలోకి ప్రవేశించారు. వారు రథాలు అన్ని మనుషులు అందరు దానిలో ముంచి వేసాడు దేవుడు. మనం పాట కూడా పాడుకుంటాం. ఈ వాక్యం ద్వారా ఒక కీర్తన కూడా ఉంది. మనము ఇజ్రాయేలీలు మహింపరిచారు, దేవుణ్ణి మహింపరిచిన విధానాన్ని మనం కూడా పాట రూపంలో మనం కూడా మహింపరుస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ ఇజ్రాయేల్ ఎదుర్కొన్న సమస్యను చూచి వారు భయపడిపోయి వణికిపోయి మరలా పాత స్థితి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం పాత స్థితి జ్ఞాపకం చేసుకోకూడదు. మన రక్షణ లేకుండా మనం ఎంత కంగారు పడిపోతూ ఉండేవారమో, మనం దేవుని ఆశ్రయించని దినాల్లో ఎంత అధైర్యపడిపోతూ ఉంటామో, అవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. మన ముందున్న దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మన సమస్యలను తీర్చే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మన సమస్యలను ఆయన మీద వేయాలి, ఆయన యొద్ద విచారణ చేయాలి. అప్పుడు ఇజ్రాయేలీలకు రక్షణ కలుగు చేస్తున్న దేవుడు మనకు కూడా రక్షణ కలుగు చేస్తాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి ఇరుకు నుండి మనకి విడుదల కలుగు చేసి మనకి నెమ్మదిని, విశాలతను కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని యందు స్థిరమైన విశ్వాసము, స్థిరమైన భక్తి, ఆయన యందు విచారణ చేసే మనసు మనం కలిగి ఉండి మనం ఆయన యందు కృప పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడా యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. యెహోవా కలుగు చేయు రక్షణను కన్నులారా చూడుడి అని మోషే తెలియచేశాడు ప్రభువా. మేము కూడా నాయనా మీ రక్షణ కన్నులారా చూడడానికి మీ పాదాల యొద్ద కనిపెట్టుకునే కృప మాకు దయచేయండి ప్రభువా. మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు అని నాయన మీ పాదం మీద కనిపెట్టుకునే కృప దయచేయండి ప్రభువా. చూసిన బిడ్డలందరూ ప్రభువా మీ పాదాల యొద్ద కనిపెట్టి వారు ఏమి సమస్య లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అయ్యా, ఇజ్రాయేలీలు భయపడినట్లుగా ఏ సమస్యతో వారు భయపడుతున్నారో ఆ భయములన్నీ తీసివేయండి ప్రభువా. వారి సమస్యలన్నీ సాల్వ్ చేయండి ప్రభువా. వారి వ్యాధులన్నీ లయం చేయండి ప్రభువా. వారి కోరికలను సిద్ధింప చేయండి ప్రభువా. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట
ఈ విజ్ఞాపన మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.